మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లిలో హైడ్రామా నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి సవిత భర్త నిన్న రాత్రి నుంచి అదృశ్యమయ్యాడు. తన భర్తను ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి హత్య చేశారని సవిత ప్రచారం చేశారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు డ్రోన్లు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టి జనార్దన్ రెడ్డిని పట్టుకున్నారు. దాంతో తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సవిత దంపతులు డ్రామా ఆడారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. సానుభూతి ఓట్ల కోసం నాటకం ఆడారని మండిపడుతున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ప్రచారం చేస్తుండగా పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో పారిపోయినట్లు జనార్దన్ రెడ్డి చెప్పాడని డీఎస్పీ అంటున్నారు. అతడు కొంత దూరం పరిగెత్తి కింద పడి స్పృహ తప్పిపోయినట్లు విచారణలో చెప్పాడన్నారు. అయినా చేర్యాల సబిత అని చెప్పేసి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉందో ఆమె భర్త చేర్యాల జనార్దన్ రెడ్డి రాత్రి నుంచి మిస్సింగ్ ఉన్నాడు. సెర్చ్ పార్టీలు రాత్రికి రాత్రి అది పెట్టేసి సెర్చ్ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ తర్వాత డ్రోన్ కెమెరాలతోటి కూడా మేమంతా కూడా సెర్చ్ చేసినాము. 12 అవర్స్ తర్వాత ఆయనను ట్రేస్ చేయడం జరిగింది. సో దాన్ని ఆయన కూడా విచారించిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, సరే నైట్ కొద్దిగా లేట్ అయిపోయి ప్రచారం చేస్తున్న క్రమంలో పోలీసులు వస్తున్నారని చెప్పేసి మా ఊర్లో ఎవరెవరు అంటుంటే ఆ క్రమంలో నేను అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నంలో ఆ వరిచలాల్లో పడి నేను అంత దెబ్బ తగిలింది, ఆ కాలుకు దెబ్బ తగిలింది. దెబ్బ తగలడంతో నేను అలానే పాక్కుంటూ వెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నా. అక్కడ నేను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాను. ఆ తర్వాత మెల్లిగా ఇప్పుడు తర్వాత నేను స్పృహలోకి వచ్చిన తర్వాత నేను వచ్చేసి కలిశాను అని చెప్పేసి చెప్తున్నాడు. దీని విషయంలో మాత్రం మేము రకరకాల దీంట్లో కోణాలు ఉన్నాయి. వాటిని ప్రస్తుతం మేమైతే విచారణ చేసి ఆ తర్వాత తదనుగుణంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. గ్రామస్తులందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది, మీ అందరికీ కూడా ప్రశాంతంగా పోయి ఓట్లు వేసుకోండి. మీ ఓటుని మీరు రద్దు చేసుకోండి. మీరు నిష్పక్షపాతంగా నిర్భయంగా భయం లేకుండా